నమస్కారం మిత్రులారా. ఇప్పుడు ఇది కంచుగొమ్మల శ్మశానం. ఇది ఒకసారి చూసుకున్నట్లయితే ఈ గ్రామ సర్పంచ్ చాలా అద్భుతంగా ఈ గ్రామాన్ని కానీ ఈ గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అన్ని విధాలుగా గ్రామస్తులకు ఆయన ఒక నాయకుడిగా కాకుండా సేవకుడిగా పనిచేస్తున్నారు. దానికి సాక్ష్యం ఇక్కడ శ్మశానం చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ శ్మశానం అంటేనే మనకు ఒక భయాన్ని కలిగించేటటువంటి ప్లేస్గా అందరూ భావిస్తారు. అయితే ఇక్కడ మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఇది ఒక పార్కును తలపిస్తుంది అన్నమాట. అంటే ఒక సిటీలో మనం ఒక పార్క్ చూడడానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా మనకు ఆ ఫీల్ కలుగుతుందో అటువంటి ఫీలింగ్ ఇక్కడ మనకు కలుగుతుంది. చూసారు మన ఈ పార్కులో ఇది పార్కు, అదే శ్మశానం కూడా. ఒక్కసారి మీకు చూడండి, ఒకసారి ఎంత అద్భుతంగా ఆయన అభివృద్ధి చేశారో. ఈయనకి ఉత్తమ సర్పంచ్ అవార్డు కూడా పొందారు ఈయన. ఏ రోజు కూడా ఇప్పటికి 15 సంవత్సరాలుగా ఆయన సర్పంచ్గా ఈ గ్రామానికి ఉన్నారు. ఆయన ఏ రోజు కూడా నాయకుడిగా ఫీల్ అవ్వలేదు, కేవలం సేవకుడు మాత్రం ఈ గ్రామానికి. ఆయన తెల్లవారు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వారికి గ్రామంలో స్ట్రీట్ లైట్స్ కానీ డ్రైనేజెస్ కానీ ఎక్కడైనా అవంతరాలు ఏర్పడితే అవి సరిసేయటం కానీ, గ్రామంలో నిరంతరం ఒక సేవకుడిగా పనిచేస్తూ పారిశుద్ధ్యం కానీ, గ్రామంలో అన్ని విధాలుగా అన్ని రంగాలని కూడా ఆయన ఒక అద్భుతంగా పరిపాలిస్తున్నాడు ఆయన. మీకు ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుంది. ఇది మనం ఉండేది ఏంటండి, ఇప్పుడు మనం ఏదైతే చూపిస్తున్నామో ఇది శ్మశానం. ఇది కంచుగొమ్మల శ్మశానం. ఇది మీకు ఎలా కనిపిస్తుందో ఒకసారి నాకు తెలియచేయండి. ఎందుకంటే ఇంత అద్భుతంగా చేయగలిగాడు నాయకుడు. ఈరోజు ప్రజలు ఆయన్ని అభిమానిస్తున్నారు. ఈయన నాయకుడు కాదు, నిజంగా ఉంటే ఇటువంటి నాయకులే గ్రామానికి ఉండాలి అన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఈ గ్రామ ప్రజల్లో కానీ యువతలో కానీ అందరిలో కూడా ఒక వాతావరణం ఉంది. చూసారు ఎంత అద్భుతంగా ఉందండి. నేను ప్రజెంట్ శ్మశానంలో ఉన్నాను. చక్కగా ఇక్కడి నుంచి వెళ్ళాలనిపించడం లేదు, అంత అద్భుతంగా ఉందన్నమాట శ్మశానం. అంటే అక్కడ అందరు ఇక్కడ వచ్చి కూర్చుంటుంటారు సాయంకాలం పూట. ఇక్కడ పిల్లలు ఆడుకుంటారు. ఇది నాయకుడికి ఉన్నటువంటి లక్షణాలు, ఇటువంటి ఆలోచనలు ఉండాలి. సోదరులారా, వచ్చే ఎన్నికల్లో గ్రామాన్ని అభివృద్ధి చేసేటటువంటి ఈ మంచి వ్యక్తులకు మీరు ఓట్లేసి గెలిపించండి తప్ప డబ్బులు ఉన్నాయనో, వాళ్ళు డబ్బులు పంచుతున్నారనో, లేకపోతే ఓటర్లను ప్రభావితం చేసి ఆ క్షణానికి వాళ్ళు ఏదో చేస్తారు ప్రజల్ని. ప్రజలారా మీరు గమనించండి. మీకు ఇచ్చేటటువంటి ఆ నోట్లు కనీసం మీకు నెలకి కూడా సరిపోవు. వాళ్ళు నాకు తెలిస్తే ఒక 2,000 3,000 కంటే ఎక్కువ ఇవ్వలేరు. ఆ డబ్బులతో మీ 5 సంవత్సరాలు మీరు బానిసలుగా ఆ గ్రామ అభివృద్ధి కోల్పోతారు. ఇక్కడ కేవలం ఎవరైతే గ్రామాన్ని అభివృద్ధి చేస్తారో, ఎవరైతే ఈ గ్రామాన్ని నాయకుడిగా కాకుండా సేవకుడిగా పనిచేస్తారో అటువంటి వ్యక్తులకి మీరు గెలిపించాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను.